చేసినప్పుడు కమిటీ మెంబర్స్ చాలా అంశాలు మన దృష్టికి తీసుకురావడం, గవర్నమెంట్ కూడా పాజిటివ్గా ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతోనే ఇందులోనే ఒక ఆఫీసు, రెండోది 1962 మీకు మొబైల్ వెహికల్స్ ఏవైతే మనం ఏర్పాటు చేసినామో ఇది బ్రహ్మాండంగా రాష్ట్రం అంతా సర్వీస్ ఇస్తుంది, మనందరికీ తెలుసు. అయితే ఒక వెహికల్ ఓన్లీ గోశాలల కోసం ఏర్పాటు చేయాలని, ఏదైతే ఒక 44 గోశాలలు దీని సర్వీస్ కోసం ఉపయోగించుకోవాలి. ఎందుకంటే గోశాలలలో అన్ని జీవాలు ఉంటాయి కాబట్టి అక్కడ కూడా మెడిసిన్ కానీ, గాలిపుట వ్యాధి కానీ, టీకాలు కానీ ఇవన్నీ నిరంతరంగా మరి డిపార్ట్మెంట్ ఏదైతే చేస్తుందో ఈ గోశాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు చాలా మంది డోనర్స్ కూడా ఎన్నో విధాలుగా సపోర్ట్ చేసింది. ఈ గోశాలలకు చాలా మంది దాతలు కొంత పౌడర్ విషయంలో కానీ, మెడిసిన్ విషయంలో కానీ, వాటర్ విషయంలో కానీ చాలా రకరకాలుగా వాళ్ళు సపోర్ట్ చేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో బీ పాజిటివ్. ఎందుకంటే మా డిపార్ట్మెంటు ఈరోజు రాష్ట్రంలో జీవాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలలో మేము తీసుకున్నటువంటి ప్రయారిటీస్ కావచ్చు, లేకపోతే ఆ కమ్యూనిటీస్ కావచ్చు, సేమ్ టైము ఎవరైతే ఈ ఎనిమల్స్ మీద డిపెండ్ అయినటువంటి వాళ్ళు, ఈ జీవాలని మరి పెంచేటువంటి వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ ఇస్తున్నాం మేము. అయితే దీంట్లో ఏంటంటే గోశాలకు సంబంధించి కూడా చాలా మాతృ సంస్థ అంటే ఒక దేవుణ్ణి కొలిసే విధంగా కొలుస్తారు కాబట్టి చాలా మంది పెద్దలు తప్పకుండా మీకు కూడా సపోర్ట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ ఇనిషియేషన్ తీసుకోవడం జరిగింది. ఫస్ట్ 4th మంత్ కానీ, 8th మంత్ కానీ, 12th మంత్ ఆ డేట్స్ అన్ని కూడా మేము డిసైడ్ చేస్తున్నాం. రెండోది ఇవాళ నుంచి ఇక్కడ ఆఫీస్ కూడా ఓపెన్ చేసినాం కాబట్టి ఇప్పుడు స్టాఫ్ కూడా ఉంటారు. మీరు కూడా మీ అందరు రెగ్యులర్గా మీరు వచ్చి మీ మీటింగ్స్ కూడా మీరు కండక్ట్ చేసుకోవచ్చు, మీరు రెగ్యులర్గా కూర్చోవచ్చు. మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎప్పటికప్పుడు తెప్పించుకోవచ్చు. దీంతో పాటు మీరు జిల్లాలలో విజిట్ కూడా చేయండి. జిల్లాలలో విజిట్ చేసినప్పుడు కొంత ప్రజల నుంచి కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆయా ఏరియాల నుంచి ఆ అవుట్పుట్స్ కూడా తీసుకొని ఎప్పటికప్పుడు మనం కమ్యూనికేట్ చేసుకుంటే, మనం నెక్స్ట్ 4 మంత్కు జరిగేటువంటి బోర్డు మీటింగ్ వచ్చి మనం డిస్కషన్ చేసుకుంటే మరి గవర్నమెంట్ ఎంత పాజిటివ్గా ఉండాలో మీకు అన్ని విధాలుగా కోఆపరేట్ చేస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి శుభ సూచకం ఈ రోజు మనం తీసుకున్నటువంటి ఇనిషియేటివ్. దీంతో పాటు నేను మీడియా మిత్రులకు చెప్పేది ఒకటే, ఇప్పుడు 5 గంటలకు, సాయంత్రం 5 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ఉంది మీకు విజయ డైరీకి సంబంధించి, అదేవిధంగా యానిమల్ హస్బెండరీకి సంబంధించి. యానిమల్ హస్బెండరీకి సంబంధించి 1వ తేదీ నుంచి ఏదైతే మీకు టీకాలు, గాలికుంటు వ్యాధికి సంబంధించినటువంటి మరి మెడిసిన్ ఏదైతే మనం ఫ్రీక్వెంట్గా చేస్తామో అది ఫస్ట్ నుంచి లాంఛనంగా స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దీని మీద డిపెండ్ అయినటువంటి కమ్యూనిటీస్ కానివ్వండి, వాళ్ళందరికీ ఇది ఒక సందేశం కింద వారికి అందరికీ చెప్తున్నాం. ఇది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు అన్ని జిల్లాలలో ఫార్మర్స్ ఎవరైతే రైతులు కూడా దీన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దీంట్లో ఆల్రెడీ ఇది గాలికుంటు వ్యాధి దీని డీటెయిల్స్ కూడా ఇచ్చిండ్రు. మనకు వచ్చేటువంటి ISO ధృవీకరణ పత్రంతో పాటు ఇవన్నీ రెగ్యులర్గానే ఉన్నాయి కాబట్టి మీరు కూడా ఎప్పటికప్పుడు ఇది మానిటరింగ్ చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇది కంప్లీట్గా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో కూడా పంపించడం జరుగుతుంది. దీంతో పాటు కొన్ని పోస్టర్స్, పూలపత్రికలు కూడా మేము పంపిస్తున్నాం. దాని డీటెయిల్స్ కూడా మీరు చూసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెండోది విజయ డైరీకి సంబంధించి ఆ వీడియో కాన్ఫరెన్స్లో మరి గాలికుంటు వ్యాధి, సేమ్ టైం విజయ డైరీకి సంబంధించి కూడా ఈవినింగ్ మాకు కాన్ఫరెన్స్ ఉంది, మాకు సెక్రటరీ గారికి ఇట్లా. అయితే దీంట్లో ఏంటంటే విజయ డైరీని విజయ తెలంగాణ పెద్ద ఎత్తున మేము ప్రమోషన్లోకి పోతున్నాం. గతంలో కొన్ని అనివార్య కారణాల వల్ల గతంలో గతించినటువంటి పాలకులు నెగ్లెక్ట్ చేయడం మూలాన విజయ తెలంగాణ బ్రాండ్, ఆ బ్రాండ్ అనేది ప్రజల మధ్యలో ఉంది కానీ దాన్ని ప్రాపర్గా ప్రజలకు అందుబాటులో లేకుండా చేసిండ్రు చాలా మంది గతంలో ఉన్నటువంటి పాలకులు.
దీన్ని పెద్ద ఎత్తున మేము ప్రమోషన్ చేస్తున్నాం. ఎందుకంటే మా ప్రొడక్ట్స్ ఉన్నటువంటి డిమాండ్ బ్రహ్మాండమైనటువంటి డిమాండ్ ఉంది. నీకు లస్సీ కావచ్చు, బటర్ మిల్క్ కావచ్చు, నీకు పేడ కావచ్చు, ఘీ ఏదైతే నెయ్యి, దీంతో పాటు చాలా ఉన్నాయి, ఐస్ క్రీమ్స్ ఉన్నాయి. రెండోది వాటర్ బాటిల్స్ ఉంటే విజయ బ్రాండ్ మంచిదే, కానీ అవైలబిలిటీ లేదనేటువంటిది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటిది. అందుకే పెద్ద ఎత్తున అవుట్లెట్స్ కూడా పెడుతున్నాం. దీంతో పాటు ఏవైతే టూరిజం ప్లేసెస్ కానివ్వండి, టెంపుల్ ప్లేసెస్ కానివ్వండి, హైవేస్ కానివ్వండి, సిటీలో అన్ని ప్రాంతాలలో కాలనీస్ కావచ్చు, రోడ్ సైడ్ కావచ్చు, పార్కులు కావచ్చు, అన్ని ప్రాంతాలలో కూడా వితిన్ షార్ట్ టైంలో కూడా మేము ఇవి అవుట్లెట్స్ అన్ని పెంచుకుంటూ పోవడం జరుగుతుంది. దాంతోపాటు మాకున్న క్వాంటిటీ 5 లక్షల లీటర్ల క్వాంటిటీ ఉన్నటువంటి తార్నాక లాలాపేట విజయ డైరీని 8 లక్షల వరకు తీసుకెళ్తున్నాం. దాన్ని కూడా మేము చాలా పెద్ద ఎత్తున చేయాలనేటువంటి ఉద్దేశంతో, దీంతో పాటు ఈ అవుట్లెట్స్తో పాటు కొంత మొబైల్ కూడా, కొంత 2 వీలర్ కానీ 3 వీలర్ కానీ ఇవి కూడా పెద్ద ఎత్తున మనం ప్రమోట్ చేయబోతున్నాం. దీంతో పాటు టెంపుల్ ప్రాంతాలలో కూడా మనకు కావాల్సినటువంటి ప్రొడక్ట్స్తో పాటు ఘీ కూడా, మన నెయ్యి కూడా ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నాం. దీంతో పాటు సమ్మక్క సారక్క జాతర ఇక్కడ కూడా 20 అవుట్లెట్లు పెడుతున్నాం. రేపు మా ఎండి గారు పోయి ఇనాగ్రేషన్ చేస్తున్నారు. నీకు ఎగ్జిబిషన్లో నుమాయిష్లో కూడా పెద్ద ఎత్తున 2 అవుట్లెట్లు పెట్టినాం. ఒక పెద్దదే 2-3 అవుట్లెట్లు పెట్టడం చాలా బ్రహ్మాండమైనటువంటి రెస్పాన్స్ ఉంది. అయితే రేపు కూడా సమ్మక్క సారక్క జాతరలో మా ఎండి శ్రీనివాస్ గారు పోయి ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఒక 20 వరకు పెడుతున్నాం. అంటే ఇవన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలనేటువంటి మాది క్వాలిటీ కానీ మా క్వాంటిటీ కానీ దీనికి మార్కెట్లో పెద్ద కాంపిటీషన్ లేదు. ఎందుకంటే దీని క్వాలిటీ బ్రహ్మాండమైనటువంటి క్వాలిటీ. అయితే దీనికి ఏంటంటే కొంత అవైలబిలిటీ లోపం మూలాన కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని మనం పెద్ద ఎత్తున ప్రమోట్ చేయబోతున్నాం. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా తప్పకుండా మా బ్రాండ్ని ఆదరిస్తారని చెప్పేసి నేను వారిని కూడా కోరుకుంటూ, రైతాంగాన్ని కూడా మంచి రేట్లు ఈరోజు రైతులను కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు వాళ్ళ లీటర్ రేట్తో పాటు 4 రూపాయల ఇన్సెంటివ్ కూడా ఇస్తున్నాం. వాళ్ళకి 4 రూపాయల ఇన్సెంటివ్తో పాటు 65,000 మరి ఆవులు కానీ గేదెలు కానీ ఇప్పించినాం. ఇప్పటి వరకు 50% సబ్సిడీ మీద, ఎస్సీ ఎస్టీలకు అయితే 75% సబ్సిడీ మీద మనం ఇప్పించినాం. అందుకే రైతాంగం ఏంటంటే ఇక మన పాల రేటు పెంచమంటూ మీరు అది కూడా గుర్తుంచుకోవాలి రైతులు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరి తప్పకుండా మనం పెద్ద ఎత్తున ఇది ప్రమోట్ చేయబోతున్నాం. కాబట్టి దయచేసి రైతాంగం కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది. మనకు డిమాండ్ విపరీతమైనటువంటి డిమాండ్ హైదరాబాద్ సిటీలో, గ్రేటర్ హైదరాబాద్లో ఉంది. మనకు 1 లక్ష లీటర్ల వరకు డిమాండ్ హైదరాబాద్లోనే ఉంటుంది. కాబట్టి దీన్ని కాంపిటీషన్ మార్కెట్లో కొంత ప్రైవేట్ వాళ్ళు కొంత ఇల్లీగల్ కూడా చేస్తున్నటువంటిది మా నోటీస్కి వచ్చింది. తప్పకుండా చట్టపరంగా వాళ్ళ మీద తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకుంటాం. దాంతోపాటు ఇవన్నీ రెండోది మీకు అందరికీ తెలుసు, ఏదైతే ఫిష్ మార్కెట్స్ ప్రతి డివిజన్ ఒకటి చొప్పున అవుట్లెట్లు, మొబైల్ అవుట్లెట్లు, కొంత లైవ్ కావచ్చు, లేకపోతే ఫ్రై చేసినటువంటి ఫిష్ కానివ్వండి, మీకు అతి త్వరలో మొబైల్ అవుట్లెట్స్ మనం పెట్టబోతున్నాం. దీనికోసం కొన్ని డిజైన్స్ కూడా మేము తీసుకోవడం జరిగింది. అంటే ఎందుకంటే ఈ రోజు దీని మీద డిపెండ్ అయినటువంటి కుటుంబాలు కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళందరినీ తప్పకుండా ఆదుకోవాలి, వాళ్ళకు కూడా సమ్ ఎంప్లాయ్మెంట్ కల్పించాలనేటువంటి ఉద్దేశంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేసుకొని ముందుకెళ్తున్నాం. ఈరోజు ఫిష్ సీడ్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 కోట్ల రూపాయల వరకు ఫస్ట్ ఇనిషియల్ గా పెట్టినటువంటిది. ఈ రోజు ఈ సంవత్సరం వచ్చేసరికి 62 కోట్లకు చేరింది. కాబట్టి ముదిరాజులు కానీ గంగపుత్రులు కానీ పెద్ద ఎత్తున దీని మీద ఆధారపడినటువంటి జీవితాలు బాగా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా షీప్ విషయంలో గొల్ల కుర్మలు దగ్గర 1 కోటి గొర్రెలు. ఇంతకుముందు షీప్ ఏదైతే అప్రాక్సిమేట్లీ 70 లక్షల షీప్ ఉండే మన రాష్ట్రంలో. సీఎం గారు ప్రతిసారి సందర్భాలను చెప్పారు, మీరు చూసారు, ఒక 400 లారీలు బయటికి వస్తాయని చెప్పి.
ఇప్పుడు అవన్నీ తగ్గిపోయినాయి. దగ్గర కూడా 50-60 లారీలు వస్తున్నాయి. అయితే 1 కోటి షీప్ని మనం ఇప్పించినాం అందరికి. ఇంకా చేయవలసింది చాలా ఉంది. అయితే ఇప్పుడు పాపులేషన్ కూడా షీప్ పాపులేషన్ 1,95,00,000 పాపులేషన్ అయింది. అంతకుముందు 75-80 లక్షలు ఉన్నాయి. అంటే మనం 1 కోటి షీప్ కొత్తగా తెచ్చినప్పటికీ దాంట్లో ఏదైతే ఆ పిల్లలు అంటే అవి డెలివరీ అయిన తర్వాత వచ్చేటువంటి పిల్లలు 1 కోటికి 35 లక్షలు వచ్చినాయి. అంటే విస్తృతమైనటువంటి సంపద కూడా ఈ రోజు రాష్ట్రానికి ఆ యొక్క కమ్యూనిటీస్ కు రావడం జరిగింది. కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఆలోచనల్లో ఒకటే, ముఖ్యమంత్రి గారు ఏదైనా కానీ ప్రాక్టికల్ గా రియాలిటీగా ప్రజల మధ్యన ఉండాలి. తప్పకుండా ఈ యొక్క వెనుకబడిన బడుగు బలహీన వర్గాలను ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. దాంతో పాటు ఫ్యూచర్ లో ఇప్పుడైతే గోశాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చెప్పినాం. ఫ్యూచర్ లో ఒక 75% సబ్సిడీ మీద మీకు ఫాడర్ ఏదైతే గడ్డి విత్తనం రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇస్తున్నామో అది మీకు కూడా సప్లై చేస్తాం మీ గోశాలలో. ఎందుకంటే మేము ఇంత పెద్ద ఎత్తున మెడిసిన్ ఇచ్చినప్పుడు ఇది పెద్ద విషయం అనేది కాదు. మీరు మార్కెట్ లోపల మీరు 100% పెట్టి కొంటుర్రు, మేము సబ్సిడీ రూపంలో మీకు ఇస్తాం. దీంతో పాటు అక్కడ కావాల్సినటువంటి ఫెసిలిటీస్ విషయంలో కూడా తప్పకుండా కన్సల్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉంటారు ఆ ఏరియాలో, వాళ్ళ కోఆపరేషన్ కూడా మీకు ఇవ్వమని చెప్తాం. ఎందుకంటే జీవాలకు సేవ చేసి దేవునికి సేవ చేసినట్టు మీరు చేసినా మేము చేసినా అందరం కలిసి చేయాలి. దీంట్లో రాజకీయాలు చొప్పించకుండా చేస్తే తప్పకుండా గవర్నమెంట్ అన్ని విధాలుగా సహకరిస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుసు కదా, ప్రతి ఒక్కరు రాజకీయాలు దేన్ని అడ్వాంటేజ్ తీసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ప్రతి చిన్న అంశాన్ని కూడా నాకు తెలిసి గడిచిన నేను నా రాజకీయ సర్వీస్ చెప్తున్నా 30 ఏళ్ళ నుంచి ఏదో పేరు చెప్పి వాడుకోవడమే కానీ ఎవరు కూడా ప్రాక్టికల్గా రియాలిటీగా పోయినోడు ఎవడు లేడు. తెలంగాణ గవర్నమెంట్ గౌరవ ముఖ్యమంత్రి గారు హోమాలు చేయాలన్నా యాగాలు చేయాలన్నా ముఖ్యమంత్రి గారే. ఈ రోజు భారతదేశంలో ఒక గవర్నమెంట్ గుడి కట్టిస్తున్న చరిత్ర ఈ దేశంలో ఎక్కడ లేదు. మీరు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని గవర్నమెంట్ కట్టిస్తుంది. సేమ్ టైం వేములవాడ కానివ్వండి, లేకపోతే భద్రాద్రి కానివ్వండి, ఇట్లా చాలా టెంపుల్స్. అందుకే మీకు గోదావరి పుష్కరాలు కృష్ణ పుష్కరాలు చూసారు. తెలంగాణ ప్రభుత్వం రాకముందు ఐపు క్రియేట్ చేశారు. ఏది గోదావరి పుష్కరాలు లేకపోతే కృష్ణ పుష్కరాలు అంటే అవి మనకు సంబంధం లేనట్టు క్రియేట్ చేశారు గతంలో. బట్ మన ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వచ్చినాక ఆ కృష్ణ గోదావరి పుష్కరాల వాటర్ స్టార్ట్ అవుతుందే మన దగ్గరికి. మన గతంలో ఎవరు చెప్పలే ఆ విషయాలన్నీ. కాబట్టి అది కూడా కొన్ని కోట్లాది మంది సమక్షంలో ఎంతో బ్రహ్మాండంగా చేసుకున్నాం. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. భక్తి భావం అనేది బాగా పెరిగిపోయింది. ఇప్పుడు కొమరవెల్లి జాతర అంటే 20 లక్షల మంది వస్తారు. సమ్మక్క సారక్క జాతర అంటే 5 కోట్ల మంది వస్తారు. మన రాష్ట్రమే కాకుండా దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు. అదేవిధంగా ఐనవోలు కానివ్వండి, ఏడుపాయల జాతర కానివ్వండి, ఇట్లా ఏ జాతర జరిగినా కానీ చాలా మంది. అయితే ఇక్కడ సెక్యులర్ భావాలతోని ప్రభుత్వం నడుస్తుంది. ఏవైతే మీకు మన టెంపుల్కు దేవాలయాలకు సంబంధించి ఏదైతే గౌరవం ఇస్తుందో మస్జిద్లో కూడా అదే గౌరవం ఇస్తుంది. సేమ్ టైం చర్చెస్ కూడా అదే గౌరవం ఇస్తుంది. అన్ని మతాలను గౌరవించుకుంటూ అందరినీ ప్రేమించాలనేటువంటిదే మా యొక్క సిద్ధాంతం. కాబట్టి తప్పకుండా ఆ పద్ధతిలో ముందుకెళ్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు. మన గోశాలకు సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ మీటింగ్లో డీటెయిల్గా మనం మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.